మీకు డబ్బుంది, మాకు గుణం ఉంది. నా గుణం నచ్చి మీరు సరే అన్నారు, కానీ మీ డబ్బును చూసి నేను సరే అనడం లేదు. ఆ సంగతి మీ అబ్బాయికి అప్పుడే చెప్పాను. ఒక భార్య పరాయి వాళ్ళ మీద మనసు పడటం భర్తకి లోకానికి ఎంత అసహ్యమో, ఒక భర్త పరాయి ఆడదాని మీద ధ్యాస పడ్డం అంతే అసహ్యం. ఆయన అలాంటి తప్పు చేస్తే, ఒక మనిషి మీద నింద వేస్తే ఆ నింద నిజం కాదని చెప్పుకునే అవకాశం ఇస్తారా మనిషికి? కానీ అతని మాట వినకుండానే శిక్ష విధించడం ధర్మం కాదు. మనం పాటు కంటికి కనిపించిందని చూసి నమ్మేసి కనీసం సంజాయిషి కూడా అడగకుండా నన్ను ఖండించి దండించి పారిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. నా కళ్ళెదుటే నువ్వు మరో మనిషితో కాపురం చేస్తున్నా. నేను తొందరపడలేదు. నీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకున్నాను, భరిస్తున్నా. తను చేస్తే శృంగారం, ఎదురు వాళ్ళు అదే చేస్తే వ్యభిచారం. నువ్వు మంచి రౌడీవి. మా డాడీకి నాకు సాయం చేసావుగా. ఒకవేళ నేను నిజంగా చెడ్డవాడిని అనుకో, అప్పుడు కూడా క్షమిస్తావా? చెడ్డవాళ్ళనే కదా క్షమిస్తారు, మంచి వాళ్ళని క్షమిస్తారేంటి? అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ క్షమించడాలంటే ఏమిటో? నాకు తెలియదు, అమ్మని అడుగు. మనకే తెలియదు, అమ్మకు మాత్రం తెలుస్తుందా పాపం? కానీ ఒకసారి డాడీ చెప్పాను, నొప్పకారికి నొప్పకారము అని. అంటే నీకు అరటి పండు పెట్టిన వాడికి మామిడి పండు పెట్టడం గొప్ప కాదురా, బెడ్డ ముక్క ఇసిన వాడికి బెల్ల ముక్క పెట్టాలరా అని చెప్పాను. మాట నిలబెట్టుకోవటం అంటే ఇదేనా? ఏ అన్న మాట ప్రకారం మీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయానుగా. నేను అడిగింది మా ఇల్లు ఈ ఇల్లు అని కాదు. మరి ఈ ఊరా, ఈ అడివే, లేకపోతే ఈ లోకమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఎందుకు అలాంటి పాడు మాట్లాంటారు? మమ్మల్ని చూడకుండా, మా కనపడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? అలాగే దూరంగా ఉండమని. నా బిడ్డకు దూరంగా ఉండమంటారు నువ్వెవరో? కన్న తల్లిని నవమాసాలు మూసి కన్నాను. తల్లి బిడ్డను 9 మాసాలు మాత్రమే మోస్తుంది, కానీ తండ్రి ఆ తల్లిని బిడ్డను కూడా 100 ఏళ్లు మోస్తాడు, సేవ చేస్తాడు. మీది ఆ జాతి కాదు. అయ్యుంటే నేను ఇవాళ ఆ జాతి వాడినే కాకపోతే నాకున్న డబ్బుకి డజన్ మంది ఆడపిల్లలతో షికారు వచ్చేవాడిని. ఆ జాతి వాడిని కాబట్టి 8 సంవత్సరాల నుంచి నా భార్య బిడ్డల కోసం కలవరిస్తూ తిరుగుతున్నాను. నీలాగా కట్టు తప్పి గోడదోకలే. నేనా మీరా? సారీ, ఇంకో ఇంటి వెళ్ళాలి. నిన్న మాటనే అధికారం నాకు లేదు, కానీ నా కన్నబిడ్డ నాతో తీసుకెళ్లే అధికారం, హక్కు రెండు నాకున్నాయి. మీకే హక్కులు లేవు. వాడి కోసం మీరు పూజలు చేసి తపస్సు చేసి కనలేదు. ఒక నిషాలో ఒళ్ళు తెలియని పొగరులో చేయరాని ఘోరం చేశారు. దేవుడు నా మీద జాలి తరచి చోటు నీడ ఇచ్చి పుణ్యఫలంగా పెంచుకోమన్నాడు. రాణి, చేసిన తప్పు తెలుసుకుని మారిన వాడిని నా దేవుడు క్షమిస్తాడు. ఆనాడు గోదావరి తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను, నిన్ను తప్ప మరెవరిని కన్నెత్తి చూడని. నాటి నుంచి నేటి వరకు అలాగే ఉన్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, చేసుకోను. నువ్వంటే పెళ్లి చేసుకున్నావు, నీకు పిల్లలు పుడతారు. కానీ నా జీవితాన్ని మిగిలిన వెలుగు వీడొక్కడే. నా నీతి గురించి మీరేమనుకున్నా నాకు అనవసరం. నాకు పిల్లలు పుట్టలేదు, పుట్టరు. వీడిని వదిలి బతకలేని తల్లి ప్రాణాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఈ తండ్రి ప్రాణం అర్థం చేసుకోనంటావు. నీతో ఇక వాదించను. రేపే బాబుని తీసుకెళ్తున్నాను, దీన్ని తిరుగులేదు. అలాగే నా గురించి నిజం కూడా వినటానికి నీకు అసహ్యంగా ఉన్నా నువ్వు అడగకపోయినా చెప్తున్నాను, నమ్మటం మానటం నీ కర్మ. ఒక క్షణం పాటు కంటికి కనిపించిందని చూసి నమ్మేసి కనీసం సంజాయిషి కూడా అడగకుండా నన్ను ఖండించి దండించి పారిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. నా కళ్ళెదుటే నువ్వు మరో మనిషితో కాపురం చేస్తున్నా. నేను తొందరపడలేదు. నీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకున్నాను, భరిస్తున్నా. తను చేస్తే శృంగారం, ఎదురు వాళ్ళు అదే చేస్తే వ్యభిచారం.